చట్నీ అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలండి: గోంగూర నేను 5 కట్టలు చిన్నవి తీసుకున్నాను, వీటిని తుంచేసి కడిగి పెట్టుకున్నానండి. పల్లీలండి 1 కప్ పల్లీలు తీసుకున్నాను, కొన్ని కరివేపాకు రెబ్బలు, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక 6, వెల్లుల్లి కొన్ని, ఎండుమిర్చి ఒక 2 అండి, తగినంత జీలకర్ర. ముందుగా మనం గ్యాస్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలండి. లైట్గా, మరి ఎక్కువగా వేయించొద్దండి. చూడండి, ఇంత లైట్గా వేగితే సరిపోతాయండి, మరి ఎక్కువ వేగినా మాడిపోతాయి. సరిపోతాయండి. ఇంకో గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయించుకోవాలండి. మీరు ఎండుమిర్చి కూడా యూజ్ చేయొచ్చండి మీకు కావాలి అనుకుంటే. నేను ఈరోజు పచ్చిమిర్చితో చేస్తున్నానండి. ఇలా తుంచి వేసుకోవాలి, లేకపోతే పేలిపోతాయండి. పచ్చిమిర్చి కొంచెం వేగాక వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి, ఒక 5. కొంచెం వేయించాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలండి, 1 స్పూన్లో 1/2 స్పూన్ జీలకర్ర సరిపోయింది. ఒక 1 మినిట్ ఇలా వేయించాలండి. వేయించాక తీసి ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే ఆయిల్లో మనం కడిగి పెట్టుకున్నాం కదా అండి గోంగూర, ఇది వేసుకొని వేయించుకోవాలండి. గోంగూర పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేకపోతే అడుగంట పోయిద్ది. సో మళ్ళీ ఒకసారి దీన్ని కలపాలి. ఇలా గోంగూర పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మీకు కావాలంటే గోంగూరలో ఎండుమిర్చి అయినా వేసి చేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చి బదులు నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ వేగిపోయింది గోంగూర. గ్యాస్ కట్టేయాలండి, చల్లారనివ్వాలి గోంగూరని. వేడి ఎప్పుడు మిక్సీ పట్టొద్దండి, మొత్తం లిక్విడ్ వాటర్లో అయిపోయింది. చల్లారనివ్వాలి. మనం ముందుగా పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా అండి, చల్లారాక పల్లీలు మిక్సీ పట్టాలి. ఇవి కొంచెం పౌడర్ అయ్యాయండి, ఇలా పౌడర్ అయితే సరిపోయింది. సో ఇందులోనే వేయించి పెట్టుకున్నాం కదా అండి పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసుకోవాలి. కొన్ని డ్రై వేస్తున్నానండి, వేయించనివి. వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకోవాలండి. పేస్ట్ రెడీ అయిందండి. పేస్ట్ ఇందులో మనం వేయించుకున్న గోంగూర వేసుకోవాలి. వేయించి చల్లారి పెట్టుకున్నాం కదండి, గోంగూర వేసుకోవాలి. కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టాలండి. చూడండి, ఇది రెడీ అయిందండి. చూడండి, ఇలా పేస్ట్ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టాం కదండి, మిక్సీ పట్టేసాక నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని తాలింపు పెడదామండి. ఓకే, సో గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ మనం మిర్చి, వెల్లుల్లి, గోంగూర మొత్తం ఆయిల్లోనే వేయించాం కదా అండి. ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకోవాలి. కొంచెం వేగాక కరివేపాకు రెబ్బలు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేగాక మనం ముందుగా పేస్ట్ పట్టుకున్న గోంగూర వేసుకోవాలి. తాలింపులో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి.
చూడండి ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేస్తున్నాను. చూడండి గోంగూర చట్నీ రెడీ అయిందండి. వీటికి పచ్చుల్లిపాయలు కాంబినేషన్ అండి. పచ్చుల్లిపాయలు ఈ గోంగూర చట్నీలో మనం తినేటప్పుడు కానీ లేదా ముందుగా కానీ వేసేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చుల్లిపాయలు కరకరలాడుతూ గోంగూర చట్నీకి బాగుంటాయండి. తింటుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. విడివిడి అన్నంలో కనుక ఈ గోంగూర చట్నీ వేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.